వైసీపీ సర్కారు పోలవరం ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేస్తే సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధాని మోదీ సత్వరం పూర్తి చేసేందుకు సహకారం అందిస్తున్నారని అన్నారు. త్వరలో పోలవరం కుడి కాలువకు నీరు శాతం విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం అభివృద్ది కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శన చేపట్టారు. 1000 మందితో కూడిన కమలదళం కార్లతో పోలవరం ప్రాజెక్టు వద్దకు ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ర్యాలీని ఎంపీ పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. పోలవరానికి సంబంధించిన అన్ని అంశాలని పరిశీలించడానికి, అనేక రకాల విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి వెళ్లాలని చెప్పి అనుకున్నాం. ఇవాళ దేశం యావత్తు కూడా పోలవరానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే రాష్ట్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతూ 14 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవే దిశగా జరుగుతున్న ప్రాజెక్టు యొక్క పనులు, దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళటం జరుగుతుంది. ప్రాజెక్టు కింద, ప్రాజెక్టు పైన ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కాపాడటం, అలాగే మన ప్రాంతానికి ఏదైతే కొంత ఇమోషనల్ బాండింగ్ ఉందో పులస చేప, ఆ చేప యొక్క సంరక్షణ కూడా ఈ విధంగా జరగగలం అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించి, అలానే మిగతా ఏవైతే పనులున్నా అవి శరవేగంగా కొనసాగడానికి, ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడానికి మీ అందరూ కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం రీటెండరింగ్ పేరుతో అవినీతికి పాల్పడి దాదాపు 2600 కోట్లు నష్టం చేసేలాగా చేయడమే కాకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం కూడా మనం చూసాం. దానికి కూడా ఇవాళ మన కేంద్రం అదనంగా 1000 కోట్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే వేగంతో ఇవాళ పనులు చేస్తూ 89% పనులు పూర్తి చేయడం జరిగింది. 8 దశాబ్దాల కళ వచ్చే సంవత్సరం నెలవేరబోతోంది. రాయలసీమ ఇవాళ ఆ కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష వాతావరణం నుంచి ఒక సస్యశ్యామల వాతావరణం, ఒక ప్రాంతంగా మారి ఇవాళ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఆఫ్ వరల్డ్ అయిపోయిందో అదేవిధంగా హార్టికల్చర్ ఆఫ్ ది వరల్డ్ గా రాయలసీమ రూపాంతరం చెందుతున్న నేపథ్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అక్కడ ఏవైనా ఇవాళ వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్న విషయం కానీ మీ దృష్టికి వస్తే వాటిని మా ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.